ఫ్రెండ్స్, మా వైఫ్ పూరీలు చేస్తే ఇట్లా అయినాయి, గారెలు అయినాయి. ఈ పూరీలు ఆమె చేసిన పూరీలు. ఏంది ఏంది అంజీ, ఒక హెల్ప్ చేయవా? ఏం చేయాలి చెప్పురా, నీకు ఏం హెల్ప్ కావాలో చెప్పు, ఏదైనా చేస్తా నీకోసం. చిన్న హెల్ప్, అదేం పెద్ద పనేం కాదుదా. నేనున్నపా. దమ్ముంటే పట్టుకోరా షకావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. నీకోసం వాటర్ పట్టినరా, ఇక నాకైతే ఏం పని చెప్పకు, ఓకేనా? ఇంకొక చిన్న పనే ఉంది. ఇంకొకటే చిన్న పని. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. బట్టలు కూడా విండేసింది. ఈ పనులన్నీ నేను చేస్తే నువ్వేం చేస్తావే? నేను మహారాణిని. అయ్యా అంజీ, ఒక గేమ్ ఆడదామా? ఏ గేమ్ లేదు, ఏం లేదు, నేను ఆడపో. ఈ గేమ్ ఆడితే నువ్వు ఇంట్లో పనులు చేయాల్సిన అవసరం లేదు. మరి నీ ఇష్టం, ఆలోచించుకో. ఓకే ఓకే, ఈ గేమ్ నా ఇష్టం ఉన్నట్టే ఉంటది. మరి ఓకే, రెడీ. ఓకే, మరి రెడీ. 1 నుండి 100 వరకు ఒక నెంబర్ కోరుకో. మనం ఎప్పుడు నెంబర్ 1. ఒక్కటేనా? అయితే ఒక్కరోజు ఇంట్లో పనులు ఏం చేయకు, రెస్ట్ తీసుకో, ఎంజాయ్ చేసుకో. అమ్మా లేదు, గేమ్ మళ్ళీ స్టార్ట్ చేయి. సరే, ఓకే. మళ్ళీ 1 నుండి 100 వరకు ఒక నెంబర్ కోరుకో. ఈసారి 100. ఈ 100 రోజులు ఇంట్లో పనులు మొత్తం నువ్వే చేయాలి. నా గేమ్ నా ఇష్టం. అయ్యో అంజీ, నువ్వెందుకు ఇష్టపడుతున్నావు? నాకు చెప్తే నేను చేసేదాన్ని కదా. నేను చేస్తాలే. అయ్యో వద్దమ్మా, మొన్న నువ్వు పూరీలు చేస్తే అవి గారెలైనాయి, అవి తింటే మాకు మోషన్స్ అయినాయి. అవి తింటే మాకు మోషన్స్ అయినాయి. నీ కోసం ఇంట్లో పనులన్నీ చేసి పెడతా గాని నీ చేతి వంట మాత్రం తినలేనమ్మా. దయచేసి వెళ్ళిపో. నా చేతి వంట తిననంటవా నిన్ను? అంజీ, నిన్న మార్కెట్ లో కుందేల్ని చూసిన, అది నాకు బాగా నచ్చింది. అవునారా, తీసుకురావాలా మరి కుందేళ్ళు? అబ్బ తీసుకురావా, దానికి 3 కాళ్ళు ఉన్నాయి, చంగ ఎగురుతుంది. ఏంది, కుందేలుకు 3 కాళ్ళు ఉన్నాయా? అవును, దానికి 3 కాళ్ళు ఉన్నాయి, నేను చూసిన. కుందేలుకు 4 కాళ్ళు ఉంటాయిరా. అదే ఉంటాయి, నేను చూసిన కదా. అరే 3 కాళ్ళు ఉండయే కుందేలుకి. ఉంటాయి పిసనా? అరే నీకు అది కూడా తెలియదారా, గిట్లా చేస్తా అన్నావు. నాకు తెలియదా? కుందేలు గురించి కూడా తెలియదా? ఉండయి అన్నానా? ఉండయిరా, చెప్తే అర్థం కాదా? ఉండయి. నిన్న రొట్టె దెబ్బలు ఎట్లున్నాయి గుర్తుందా? అవునవును, కుందేలుకు 3 కాళ్ళే ఉంటాయి, కరెక్టే. నాడు తేపో మరి. సరే పోతా అన్నా. తేపోతే చెప్తాను ఈ సంగతి. తీసుకొస్తా. ఏలు పట్టిన తర్వాత మన పరిస్థితి చూడండి బ్రదర్. బోళ్ళు దోము, ఆకిలుడువు, బట్టలు విండు, నీళ్లు పట్టు. నువ్వు పనునివైతావు, నీ భార్య మారాణి అయితాది. కాదంటే నడువాది, పెళ్ళము ఈ పుసాపు ఎత్తది. ఏంటిది అది? మటన్ తీసుకొస్తానరా, చాలా రోజులు అవుతుంది కదా తినక. మటన్ తెచ్చినవా? నేను వంట చేస్తి. ఇది వంట ఎత్తే నా బతుకు పెంటే. నీకెందుకు లేరా శ్రమ, నేను వంట ఎత్తా గాని. ఫస్ట్ ఇటీ వంటలో ఏం చేస్తావు? ఇంట్లో పనులన్నీ చేసి పెడతా.
2 ముక్కలు వేసినవేంద్రా కర్రీ, ఇంకొంచెం వేయవా? ఎక్కువ చేసినావు అనుకో ఎల్లిపాయ కారం పెడతా, చక్కగా తిను. మేడం పని చేపిస్తాను కానీ తినడానికి ఏమో తెస్తుంది. అబ్బా మేడం సేమియా నాకేనా? అయ్యో మేడం నా కోసం కాదా ఇది? 2 నాకే, నీకెవరు ఇస్తారు? సేమియా లేకున్నా మంచిది, పైసలు అడుగుదాం. మేడం మరి నాకు పైసలు ఇయ్యరా? పైసలు ఎక్కడి? పెళ్లి చేసుకోకముందు ఇల్లు నాదే, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీ కింద పని ఉన్నాయినా ఏమన్నా డబ్బులు ఇస్తారేమో అని అడుగుతాన్నా. నువ్వు పని చేసినందుకు నేను వంట చేసి పెడతానగా చెల్లు. పెళ్లి చేసుకుంటే పనోడవుడేనిగా. ఈరోజు ఏమున్నాయి తినడానికి? పప్పు, అబ్బా టమాటా, పుదీనా పచ్చడా, మనకిష్టమైనవి ఉన్నాయండి ఇవాళ. ప్లేటు నీకోసమే తెచ్చుకున్నావు కదా, తిను, అన్నీ తిను. నువ్వు నాకెప్పుడు పెడతావు తినేసి? లేదండి మీకోసమే, తినండి. ఏంది ప్లేట్ నా కోసం తీసుకొచ్చినావా? అవునండి మీకోసమే, మీరు సరిగ్గా తినట్లేరు కదా. ఇది మనకు ప్రేమగా అన్నం పెడుతుందంటే స్కెచ్ ఏదో పెద్దదే ఉన్నది. అంత ఓకే కానీ ఇవాళ ఏం పని ఉన్నది చెప్పు, దేనికోసం ఈ స్కెచ్? అబ్బా గుర్తుపట్టేశారా? అలవాటు అయిపోయింది, పెట్టు తింటా, తినివై పని చేస్తా, పెట్టు. నాకు మీరు తప్ప ఎవరున్నారండి? ఏదైతే ఏంది, నన్ను అయితే పనోని చేసినావు. సరే పట్టు. అంజీ చెప్పేందిరా చెప్పు. వాటర్ పట్టినవా? పట్టేసిండ్రా. గిన్నెలు దోమినవా? అయిపోయింది. బట్టలు ఉతికినవా? పనులన్నీ అయిపోయినాయి, ఓకేనా? నేను ఎన్ని పనులు చెప్పినా నీకెందుకు కోపం రాదు? ఎందుకు నన్ను ఇంతలా భరిస్తున్నావు? అరే మేము అబ్బాయిలందరం ఎలా ఉంటామో తెలుసా? బాధ్యతలు భరించడం, బరువులు మోసైనా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడమే మాకు చాలా ఇంపార్టెంట్. ఇంట్లో అమ్మ పిల్లలు పెద్దగా వరకే పెంచుతుంది, కానీ ఆ అమ్మతో సహా ఇంట్లో ఉన్న వాళ్ళందరి బాధ్యతలు తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చేదే ఆ ఇంటి పెద్ద తండ్రి. అవును. ప్రేమ అనే పదాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించేదే మేము మగవాళ్ళం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ అంజీ బైలైన్ యూట్యూబ్ ఛానల్.